అందరికీ నమస్కారం. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా 2026లో రిలీజైన కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ. ఈ సినిమా నిజంగా నవ్విస్తుందా లేక ఫన్ మిస్ అయిందా? 2 నిమిషాల్లో క్లియర్గా చెప్పేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఈ సినిమాలో హీరోగా కనిపించేది విశ్వక్ సేన్, హీరోయిన్గా కాయాదో లోహర్ నటించారు. డైరెక్టర్గా అనుదీప్ కేవి ఈ సినిమాను తెరకెక్కించారు. జానర్ విషయానికి వస్తే ఇది కామెడీ, రొమాన్స్ మరియు ఇండస్ట్రీ మీద సెటైరికల్ స్టోరీ. కథలో హీరో ఒక స్ట్రగలింగ్ డైరెక్టర్. సినిమా తీయాలనే కలతో ఇండస్ట్రీలో తిరుగుతుంటాడు. కాని బడ్జెట్ సమస్యలు, ప్రొడ్యూసర్ల ప్రెజర్, పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ఇలా ఒక్కో సమస్య ఎదురవుతుంది. ఇక్కడే హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఆమె సహాయంతో సినిమా పూర్తవుతుందా లేక హీరో లైఫ్ ఇంకో ట్విస్ట్ తీసుకుంటుందా అన్నదే మెయిన్ ప్లాట్. ఈ సినిమా సీరియస్ డ్రామా కాదు, ఇండస్ట్రీ మీద ఫన్నీ పంచెస్ వేసే కామెడీ ఎంటర్టైనర్. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడితే కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. విశ్వక్ సేన్ ఎనర్జీ యూజువల్గా ఎనర్జెటిక్గానే ఉంది. కాయాదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా డీసెంట్గా ఉంది. కొన్ని డైలాగ్స్ యూత్కి కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ జెన్యుయిన్ లాఫ్స్ ఇస్తాయి. ఇప్పుడు నెగటివ్స్: స్ట్రాంగ్ స్టోరీ లైన్ లేకపోవడం, కామెడీ అనీవెన్గా ఉండటం, కొన్ని జోక్స్ నవ్విస్తాయి, చాలా ఫ్లాట్గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. క్లైమాక్స్ అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వదు. కొన్ని సీన్స్ స్కిట్స్ లాగా అనిపిస్తాయి. విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ డీసెంట్. కామెడీ టైమింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే బావుండేది. కాయాదు లోహర్ మాత్రం మూవీకి ప్లస్ పాయింట్. సపోర్టింగ్ కాస్ట్ యావరేజ్గా చేశారు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. టెక్నికల్ వాల్యూస్ యావరేజ్. మొత్తానికి చెప్పాలంటే ఫంకీ ఒక లైట్ టైంపాస్ ఎంటర్టైనర్. బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళితే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్తో క్యాజువల్గా చూసే మూవీ. స్టార్ మై రేటింగ్ 2.5/5. వన్ టైం వాచ్ అనిపించే సినిమా. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ తెలుగు రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో.